రెడీయా? రెడీ. హాయ్. ఏయ్, దొంగ దొరికింది దొరికింది. నువ్వా? ఇక్కడికి ఎలా వచ్చావు? నీకోసమే. అబద్ధం. నేను ఇక్కడ ఉన్నానని నీకు ఎలా తెలుసు? నీ పేరేమిటి? రాదా? నా పేరు గోపి. రాత ఎక్కడ ఉంటుందో గోపికి తెలీదు. గొప్పేలే, వెళ్ళు వెళ్ళు. వాళ్ళంతా చూస్తే అల్లరి చేస్తాను. అవును, ఈ గోపికల అల్లరి మనం పడలేం. రా. ఎక్కడికి? రా చెప్తాను. ఎక్కడికి? ఏమి నీ కళ్ళకి మేము గంతలు కడితే మా కళ్ళలో దుమ్ము కొట్టి వచ్చేస్తావు? సారీ, రాత రాలేదండి, నేనే. మీరైతే మాత్రం మాతో వచ్చిన మనిషిని ఎగర చూపాతారా? అబ్బా, ఏం న్యాయం అండి. అన్యాయం అనుకోండి. ఈ అన్యాయానికి వెంటనే కాంపెన్సేషన్ చేస్తాను. ఏమిటో అది? చూడండి, ఈ పక్కనే మా ఊరు. మీరందరూ మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి మా గృహం పావనం చేయమని ప్రార్థన. ఓహో, అదా సంగతి. రాదా, ఎంత సజ్జరాలివే. ఇంకా పట్టుబట్టి ఇక్కడికే వెళదా ఉన్నావు? పిక్నిక్ పేరుతో కాబోయే అత్తవారి ఇల్లు ముందుగా చూసి వెళదామనా? చూసావా, నీ వల్ల ఎంత అల్లరు. త్వరగా పెళ్లి డిన్నర్ ఇస్తే అల్లరి మానేస్తాం. అగ్రీడ్. పెళ్లి కూతురు గారు దయచేయండి. ఏం నాయనా? మా కాలేజీలో చదివే కొందరు అమ్మాయిలు మన ఊరు దగ్గరగా ఎక్స్కర్షన్ వచ్చారమ్మా. ఇంత దూరం వచ్చారు కదా, మా ఇంటి దాకా రమ్మని తీసుకొచ్చారు. అమ్మా, ఈ అమ్మాయి అనురాధ. నమస్కారం. అమ్మా, ఈ అమ్మాయి విజయ, రాణి, లత, మీనా, జయ, లలిత, భవాని. చూసావమ్మా, అందరూ సేవటపాకాయలు చుచ్చుబుడ్లు. పాపు, మీ అబ్బాయి మాత్రం వట్టి తుస్తాపడతాడు. ఒక క్షణం కూర్చోండి, కాఫీ పలహారం తీసుకొస్తాను. ఎందుకండి, మీరు అలా కూర్చోండి, మేమే చేసేస్తాం. కరెక్ట్. మా అమ్మ పాతకాలం మనిషి. మీ కొత్త వంటలు మా అమ్మ రుచి చూడాలి, అందుకని మీరే చేయండి. అలా అన్నారు, బాగుంది. పలహారం ఏమిటి, వంటే చేసేస్తాం. వంటిల్లు ఎక్కడ? ఇటు. అదండి. గోపి, ఎవర్రా అనురాధ? మా కాలేజీలో చదువుతుందమ్మా. ఏమ్మా? ఏమీ లేదురా, ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే నాకు అదోలా అనిపిస్తోంది. ఎక్కడో పరిచయం ముఖంలాగా, ఎంతో ఆత్మీయులను చూసినట్లు అనిపిస్తోంది. ఈ రోజుల్లో కాలేజీలో చదివే ఆడపిల్లలు ఇంత బాగా వంట చేస్తారు అనుకోలేదు. వంటంతా చేసింది రాధా, మేము ఊరికే అది ఇది అందించాం. ఎవరు చేస్తే అద్భుతంగా ఉంది. అయితే ఇంకే, వంటింటి సర్టిఫికేట్ సంపాదించావు, అందులోనూ కాబోయే అత్తగారి దగ్గర. కనుక మనకు పెళ్లి భోజనం తప్పదు. ఎవరమ్మాయమ్మా నువ్వు? భూషయ్య గారి మనవరాలండి. భూషయ్య గారా? అయితే మీది ఏ ఊరు? రామచంద్రాపురం. మీ నాన్న? అమ్మ నాన్న లేరండి. ఇంకేమండి, పేరు, ఊరు, అడ్రస్ అన్నీ తీసుకున్నారు. ఇక వాళ్ళ తాతయ్యతో మాట్లాడి పెళ్లి ముహూర్తం పెట్టించి పెళ్లి భోజనం పెట్టాల్సిన బాధ్యత మీది. కార్ రెడీ అయింది, ఇంకా మీరు బయలుదేరచ్చు. అమ్మా, ఇప్పుడు చెప్పమ్మా, ఎలా ఉంది నీకు కాబోయే కోడలు? ఆ అమ్మాయికి ఏమిరా? అయితే నీకు నచ్చినట్టేనా? గోపి, మనకి నచ్చినవన్నీ మనం అవుతాయట్రా? అదేమిటమ్మా, అనురాధ తప్పకుండా నీ కోడలు అవుతుంది. గోపి, అనవసరంగా మమతలు పెంచుకుంటున్నావు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళ తాహతకు మనం తోగలేము నాయన. అమ్మా, ఇందులో గొప్పలు లేవు, తాహతులు లేవు. మేమిద్దరం ఇష్టపడ్డాం. అయినా వాళ్ళ తాతయ్యకి ఇలాంటి పట్టింపులు ఏమీ లేవు. పైగా అనురాధ మాటకి ఎప్పుడూ అడ్డు చెప్పు. గోపి, నేను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. నాకు తెలుసు నాయన, మనకి పొత్తు కుదరదు. నువ్వు అనురాధను మర్చిపోవడం మంచిది. నువ్వెప్పుడూ ఇంతేనమ్మా. లోకమంతా మనల్ని ఏదో చిన్న చూపు చూస్తుందని నీకెందుకో ఉలుపు. మనం ఎవరికి ఎందులోనూ తీసిపోవమ్మా. నువ్వు చూస్తుండు, అనురాధని నీ కోడలుగా చేస్తా. ఎందుకు? 4 రోజుల్లో శుభవార్త తెస్తాగా, అప్పుడు చెప్పు. పరమేశ్వర. లతాదేవి గారు, నేను ఇంకా దేవిని కాలేదు.
అదే ఎప్పుడవుతారు అని. శ్రీ గోపి గారు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు. కాలేజీ వదిలేసి సంవత్సరం అయింది. ఈ సంవత్సరం రోజులుగా తలుచుకుంటూనే ఉన్నాను, తమ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. అయ్యో పాపం, చాలా శ్రమ పడ్డారు. ఆ శ్రమకేం కానీ మా అమ్మ కూడా కోడలను చూసుకుని ఎంతో మురిసిపోయింది. కానీ అని ఏమిటి? ఇంత గొప్పింటి పిల్ల ఈ పేదవాణ్ణి చేసుకుంటుందా అని. ఓ, మీ అమ్మగారికి అనుమానం వచ్చింది. న్యాయమేగా. న్యాయం లేదు, ఏం లేదు. చూడు గోపి, ఇంతకాలం ఒక ఊళ్ళోనే ఉంటున్నాం, రోజు కలుసుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు నువ్వు ఒక చోటికి నేను ఒక చోటికి వెళ్ళిపోతున్నావంటే విరహం అంటే ఏమిటో తెలుస్తుంది కదూ. కాదు, ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది. వెరీ గుడ్. అయితే మన ప్రేమ స్ట్రైట్ గా పెళ్లి దాకా పెడుతుంది అన్నమాట. తప్పకుండా. మీ అమ్మగారు అనుమానించినట్టు ఆస్తులు అంతస్తులు మనకు అడ్డురావు. మా తాతయ్య అలాంటి వారు కారు. ఊరికి వెళ్ళగానే నీ సంగతి అంతా చెప్పి ఉత్తరం రాస్తాను. నువ్వు ఒకసారి వచ్చావంటే అన్ని సెటిల్ చేసుకోవచ్చు. ట్రైనింగ్ టైం అవుతుంది, వెళ్దామా? సరే, పదం పద.